వెల్కమ్ టు మ్యాటర్ మీడియా. ప్రభునామల వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము, ఎబ్బేజు ఇశ్రాయేల్ దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉన్న దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేశాను. అవునండి, మరి ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడండి. ఎబ్బేజు అనే మాటకి ఏంటంటే వేదన అని అర్థం అంటండి. కానీ తన ఆ పేరులో ఉన్న ఆ వేదనని ఆయన మర్చిపోయి మరి దేవుని వైపు చూస్తున్నారండి. దేవుని వైపు చూసి ఆయన మొర్ర పెడుతున్నారంట. ఆయన ప్రార్థన కూడా కాదండి, మొర్ర. మరి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, డెఫినెట్గా మరి ఆశీర్వదించాలి, నా సరిహద్దును విశాలపరచాలి, నీ చేయి నాకు తోడుగా ఉండి దయచేయాలి, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా మరి ఏదైతే మరి ఎబ్బేజు ప్రార్థన చేశాడో దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికంటండి దయచేశారంటండి. అయితే దాని కంటిన్యూషన్ ఈ విధంగా ఉందండి. ఎబ్బేజు అంటండి తన సహోదరుల అందరికంటే కూడా హెచ్చైన వాడయ్యాడంటండి. అవునండి, మరి ఎబ్బేజు ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేశాడో మరి జ్ఞానం కలిగిన ప్రార్థన మరి ఇందులో కనిపిస్తుందండి. నిశ్చయముగా ఆశీర్వాదము, మరి దేవుని హస్తము తోడుగా ఉండడము, కీడు రాకుండా తప్పించడము, ఇవన్నీ కూడా మరి ఆయన ప్రార్థన చేసినట్లుగా ఉందండి. అవునండి, మరి తన యొక్క ప్రాబ్లం వైపు చూడకుండా మరి దేవుని వైపు ఆయన చూసినప్పుడు, దేవునికి ప్రార్థించినప్పుడు తన సహోదరుల కంటే కూడా ఆయన హెచ్చైన వాడు అయినట్టుగా మరి కనిపిస్తుందండి. ఓకేనండి, మరి ఒక చిన్న ప్రార్థన ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రేయర్ చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన యేసయ్య సహాయం దయచేయండి. నాయన దేవా, ఎబ్బేజు ఎప్పుడైతే తండ్రి నాయన ప్రార్థించాడో నాయన ప్రభా యేసయ్య, దేవా తండ్రి నాయన ప్రభా యేసయ్య, దేవా తండ్రి నాయన ప్రభా యేసయ్య, దేవా నాయన తను ఏదైతే మనవి చేశారో తండ్రి దాన్ని మీరు దయచేశారు కదా ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా అవును ప్రభా యేసయ్య, దేవా మరి ఎవరైతే వారి ప్రాబ్లమ్స్ వైపు చూస్తున్నారో తండ్రి నేను వారి ప్రాబ్లమ్స్ వైపు కాదు కానీ ప్రభా యేసయ్య, మీ వైపు వారి కన్నులెత్తి చూడడానికి సహాయం దయచేయండి. నేను అవును తండ్రి, కొండల తట్టు కన్నులెత్తితే మాకు సహాయం రాదు నాయన ప్రభా, మాకు జయం రాదు నాయన ప్రభా యేసయ్య. కానీ యేసయ్య దేవా, మీ వైపు నాయన మేము చూసినప్పుడు ఆ జయం వస్తుంది, ఆ సహాయం వస్తుంది నాయన ప్రభా. మీరే సహాయం చేయమని దేవా నాయన అడిగి వేడుకొంచున్నానయ్యా. దేవా యేసయ్య ప్రభా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా నా తండ్రి నాయన దయతో సహాయం దయచేయండి. దేవా ఎవరైతే వాక్యం వింటున్నారో వారిని నిశ్చయముగా ఆశీర్వదించి నాయన వారి యొక్క సరిహద్దును విశాలపరిచి నేను మీ చేయి వారికి తోడుగా ఉన్న దయచేసి తండ్రి నన్ను ఏ కీడు రాకుండా తప్పించమని దేవా నన్ను అడిగి వేడుకొంచున్నామయ్యా. యేసయ్య ప్రభా సహాయం దయచేయండి. దేవా కృప చూపించండి, దయ చూపించండి. ఈరోజు వారి చే పనుల్లో ప్రభావ మీరు తోడుగా ఉండండి నాయన. వారి జాబ్స్లో, బిజినెస్లో, వారి చే పనుల్లో ప్రభావ మీరు తోడుగా ఉండి తండ్రి నేను అవన్నీ కూడా ప్రభావ మీరే సఫలం చేయమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.